మాట్లాడేటువంటి ప్రధానమంత్రి ఆయన చేసినటువంటి అమ్మాయికి మీరు ఒక నిమిషం ఆగమ్మా, ఒక నిమిషం ఆగాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల. నా టైం మీరు కిల్ చేయొద్దు. కిల్ చేస్తే నా నోటంటే ఏ మాట వస్తుంది కూడా నేను కంట్రోల్ చేయలేను. ఒక నిమిషం మీరు ఆగాల. ఎందుకంటే ఒకటే వాసుదేవ్ గారు, మీరు ఎన్ని కథలు చెప్పండి. సత్యనారాయణ గారి గురించి, ఆవిడ చరిత్ర గురించి మనం చెప్పాం. కుక్కల విజయసాగర్ గురించి మనం చెప్పాం. ఇదే కుక్కల విజయసాగర్ గారు 1,52,00,000 రూపాయలు ఆవిడ అకౌంట్ లో, వాళ్ళ తల్లి అకౌంట్ లో 18 లక్షలు వాళ్ళకి వేసానని చెప్పారు. ఆ ఫేకా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ అయింది. ఇందాక మీరు అన్నట్టుగా అవే సమానంలో మీరు ఎందుకు సత్యం చంద్ర గారికి ఎందుకు పంపించలా, ఎందుకు నోటీస్ పంపించలా? మీరు ఎంక్వైరీ చేయకుండానే, ఎంక్వైరీ పూర్తి అవ్వకముందుగానే మీరు ఎందుకు వీళ్ళని డిస్క్వాలిఫై చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? ఏ ఆధారంతో సస్పెండ్ చేశారు మీరు? ఏ సిబిఐ ఎంక్వైరీ అయిపించారు? ఏ సిట్టు దర్యాప్తు జరిగింది? ఏ ప్రాథమిక ఆధారం చూపించి మీరు డిస్క్వాలిఫై చేశారు? అంటే ఒక్కడేసారి బాలకోటి గారు, మనం ఎన్ని చెప్పొచ్చు. ఎవరో అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది, మన పిన్నమ్మకేమో అన్యాయం జరిగితే మనం చూడం. పక్క పిన్నమ్మకి అన్యాయం జరిగితే అమ్మ నాయన, మా పిన్నగాడి పిన్ని చీరలు అమ్మ నీకు బంగారు చీర కొంటారు, నీకేమో వజ్రాల చీర చెప్తారా అంటారు. మన సొంత పిన్నికి మనం కనీసం గెలిచిపోయాము, అత్త పిన్నికేమో అన్ని పోతాం మనం. అది అలా ఉంటే మన సామెతలు అంటే అలా ఉంటే మీరు ఏ మీడియా ఛానల్ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అనువాదించి చెప్పాయో ఆ మీడియా ఛానల్ అన్నింటి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు పరువు నష్ట దావా వేస్తారు. మీరు చెక్ చేసుకోండి. రైట్, వస్తా నాయుడు గారు. ఒక నిమిషం, మస్తాన్ గారు జాయిన్ అయ్యారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి నేను మీ దగ్గరకు వస్తా. బాలకోటే గారు మీరు ఉన్నారా, టీ తాగుతున్నారా? బాలకోటే గారు ఒక్క నిమిషం ఆగండి. మస్తాన్ గారి దగ్గరకు వెళ్ళి మీ దగ్గరకు వస్తాను. మీరు సమానం, ఆయన అడిగిన దానికి మీరు సమానం చెప్తారు. ఆగండి ఆగండి, మస్తాన్ గారు వచ్చారు, ఆయనతో మాట్లాడిద్దాం ఒకసారి. మస్తాన్ గారు, మస్తాన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు మీరు. లేదు సార్. హలో వాసుదేవన్ గారు, చెప్పండి, వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులు కూడా. ఇప్పుడు కాదంబరి జత్వానికి సంబంధించిన ఇష్యూలో ప్రత్యేక అధికారిగా నియమితులైన ప్రశాంతి రాయ్ 3 రోజుల క్రితం డీజీపీ గారికి మన విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ద్వారా ఆమె నివేదిక అందజేసింది. ఆ నివేదికని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఇప్పుడు యాక్షన్కి ఈ ముగ్గురుకు సంబంధించిన, అంటే 2 రోజుల క్రితం అయితే హనుమంతరావు, తర్వాత సిఐని సస్పెండ్ చేశారు. ఇప్పుడైతే ఐపీఎస్ అధికారులు అంత వచ్చింది. ఐపీఎస్ అధికారులకు సంబంధించి 1590, 91, 92 జీవోల్లో